భూమా వారి కుటుంబపు ఆడబిడ్డ మౌనిక తాజాగా సీరియస్గా స్పందించింది. మనోజ్ కట్టుకున్న భార్య పోలీసులు న్యాయంగా వ్యవహరించాలంటూ ఆవిడ ఓపెన్ అప్ అయింది. మనోజ్కి సెక్యూరిటీ ఇవ్వలేదు, పక్కన దాడులు చేయడానికి అక్కడ బౌన్సర్లను పెట్టుకుంటే కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇది ఎక్కడ ద్వారానని ప్రశ్నిస్తోంది. మనోజ్ డీజీపీని గెలిచాం, పోలీసులను గెలిచాం, కానీ భద్రత కల్పించటం లేదు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల మీదనే ప్రైవేట్ కంప్లైంట్ చేస్తానంటూ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ని కలిస్తే మంచు మనోజ్ భార్యాభర్తలు 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను వివరిస్తే తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును తీసుకున్నటువంటి మహేష్ భగవత్ వచ్చేటప్పటికి వాళ్ళకి రక్షణ కల్పించడం, ఈ అంశాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ని, రాచకొండ కమిషనర్ని కలవమని చెప్పి సూచించడం, రాచకొండ పోలీసులు తన భర్తకి తనకి భద్రత కల్పించటం లేదంటూ ఇప్పుడు ఓ పక్కన మయూనిక ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక ఎత్తు అయితే, మనోజ్ సామాగ్రి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి అంశం మరొక ఉద్రిక్తతకి తావిస్తోంది. బట్ పోలీసుల సమక్షంలోనే ఈ సామాగ్రి తరలింపు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారన్నది మౌనిక ఆవేదన, ఆగ్రహం. కాకపోతే అక్కడ అది మోహన్ బాబు ఇల్లు కాబట్టి అక్కడ ఉంచాల్సినటువంటి అవసరం అవకాశం ఉండదు.